హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి అని అంటే టమోటా కర్రీ విత్ ఎగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు టమోటా కర్రీ విత్ ఎగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో ముందుగా అయితే నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఎగ్స్ ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఆయిల్ అయితే హీట్ అయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు, అలానే కొంచెం కారం వేసి కలుపుదాం. ఇప్పుడు మిక్స్ చేద్దాం. సో ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇవి ఇప్పుడు పక్కకు తీసేద్దాం. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. సో ఆనియన్స్ ఒకసారి కలుపుదాం. ఆనియన్ కొద్దిగా అంటే త్వరగా వేగిపోవాలి అని అంటే సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం ఆనియన్కి సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ చూసుకొని వేసుకోండి తగినంత. మళ్ళీ కావాలి అని అంటే లాస్ట్లో అయినా చూసి వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసాను. ఆనియన్ వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఆనియన్ అయితే వేసాను, వేగిపోతాయి. సో చూడండి ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు సో ఇప్పుడు టమోటా కూడా వేసేద్దాం. ఎందుకంటే టమోటా కూడా వేగాలి కాబట్టి నేను టమోటా కూడా వేసేస్తున్నాను. టమాటా కూడా అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. ఇదైతే ఆల్రెడీ మగ్గిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాము అంటే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేద్దాం. పసుపు వేస్తే త్వరగా ఇంకా బిన్న ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. సో అందుకు పసుపు అయితే వేసాం. సో ఇప్పుడైతే ఇది పసుపు వాసన స్మెల్ అంటే పసుపుది స్మెల్ రాకుండా బిన్న ఏగిపోతాయి అన్నమాట, త్వరగా ఏగుతాయి. సో ఇప్పుడైతే చూడండి టమోటా అయితే బాగా పసుపు అంతా అది స్మెల్ అంతా వెళ్ళిపోయింది, నీట్గా వేగిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్ తగినంత, మీకు కావాల్సినంత అయితే వేసుకోండి. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెమేనండి, ఇది మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోండి, లేదు అంటే లేదు. సో నేనైతే బాగా ఫ్రై చేసేసాను. ఇవి స్మెల్స్ పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టి వేయించుకున్నాను.
సో ఇప్పుడైతే పొడిలో వాసన కూడా వెళ్ళిపోయింది. ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే మూత పెట్టేసి కొద్దిసేపు వేగనిద్దాం. ఫైనల్గా అయితే వేగిపోయాయి దాంట్లో ఎగ్స్ కూడా. సో ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. సో కొత్తిమీర వేసేస్తే ఆల్మోస్ట్ ఆల్ కర్రీ ఫ్రై అయిపోయినట్లే. ఎగ్ విత్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఫైనల్గా అయితే ఎగ్ విత్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.